హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓన్ బిజినెస్ గురు ఛానల్. సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? మీకంటూ స్వతంత్రంగా వ్యాపారంలో రాణించాలని భావిస్తున్నారా? ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనే డైలమాలో ఉన్నారా? అలాంటి వారి కోసమే ఈ ఓన్ బిజినెస్ గురు ఛానల్. మార్కెట్లో కొత్త రకం వ్యాపారాలు, మార్కెటింగ్ టెక్నిక్స్, ఇన్నోవేటివ్ బిజినెస్ థాట్స్, డిజిటల్ ప్రమోషన్ సలహాలు, నిపుణులు అధికారుల సూచనలు, రిజిస్ట్రేషన్స్ ఇలాంటి అన్ని వ్యాపార వివరాలు ఒకే వేదికలో తెలియజేస్తున్నాం. అదే ఓన్ బిజినెస్ గురు ఛానల్ ద్వారా. మరి ఈరోజు కొత్త వ్యాపారం గురించి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు బాదం బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఈ బాదం పప్పు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. బాదం చెట్టు నుంచి వచ్చే పిక్కల నుంచి తయారు చేస్తారు. ఇది ఎంతో బలమైన ఆహారం కూడా. అసలు ఈ బాదం మన దేశంలో వచ్చిన సమయంలో చూస్తే ఎవ్వరూ పెద్దగా తినేవారు కాదు. కానీ దీని పోషకాలు తెలిసిన తర్వాతే వైద్యులు చాలామందికి రికమెండ్ చేశారు. అప్పటి నుంచి బాగానే తీసుకుంటున్నారు జనం. కొందరు తింటే వేడి చేస్తుంది అంటారు, ఇంకొందరు చాలా దూరంగా ఉంటారు తినడానికి. కానీ వైద్యులు చెప్పేదాని ప్రకారం రోజు 4 బాదం పలుకులు తీసుకుంటే శరీరానికి అన్ని పోషకాలు అందుతాయి. రోజు బాదం గింజలు తినడం ద్వారా శరీరంలో వైరల్ ఇన్ఫెక్షన్పై పోరాడే శక్తి కూడా వస్తుంది. సో తెల్ల రక్త కణాల సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇక బాదం గురించి చాలా సింపుల్గా అయితే తెలుసుకుందాం. ఇవి మధ్య దక్షిణ ఆసియా దేశాల్లో ఫస్ట్ కనుగొన్నారు. అక్కడి నుంచి ప్రపంచమంతా వచ్చేసాయి ఈ చెట్లు. ఇప్పుడు పెద్ద సామ్రాజ్యం అనే చెప్పాలి. బాదం తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఏమేమి అనేది చాలామంది చెప్పే ఉంటారు. అసలు ఈ బాదం మన దేశంలో ఎక్కువగా ఎక్కడ సేల్ ఉంటుంది, ఎక్కడ పంట ఎక్కువ ఉంటుంది అనేది కూడా చాలా క్లుప్తంగా చెప్పేస్తా. సో తర్వాత బిజినెస్ ప్లాన్లోకి వెళ్ళిపోదాం. ప్రపంచంలో బాదం చూసుకుంటే కాలిఫోర్నియాలోనే 80% అనేది క్వాలిటీది అక్కడి నుంచే వస్తుంది. సో మన దేశంలో చూసుకుందాం. మన దేశంలో 70% ఉత్పత్తి అయ్యేది చల్లటి ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో. ఇక్కడే బాదం ఎక్కువగా పండుతుంది. సూపర్ క్వాలిటీ హై ప్రైమ్ బాదం ఇక్కడి నుంచే దొరుకుతుంది. ఇక్కడి నుంచి ఇతర దేశాలకే మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ కూడా మంచి బాదం అనేది మనకు వస్తుంది. 12% వరకు హిమాచల్ ప్రదేశ్ నుంచి ప్రొడక్షన్ వస్తుంది. తర్వాత మహారాష్ట్ర, యూపీ ఉత్తర భాగం, కర్ణాటక దక్షిణ భాగం, కేరళలోని ఉత్తర భాగం, ఈ ప్రాంతాల నుంచి బాదం తయారై వస్తుంది. సో మన దేశంలో ఎక్కువగా వినియోగం ఇక్కడి నుంచి వచ్చే దాంట్లోనే. సూపర్ హై ప్రైమ్ క్వాలిటీ అనేది కాలిఫోర్నియా నుంచి కూడా మనకి ఇక్కడ ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని కూడా వాడుతూ ఉంటాం. సో ఇతర దేశాలకి మన దేశాల నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. అయితే ఒకే రకం బాదం ఉంటుందా అంటే పిక్కకి టేస్ట్ అయితే మారిపోతూ ఉంటుంది. గ్రేడింగ్ కూడా మారుతూ ఉంటుంది. రేటు మారుతూనే ఉంటుంది. అందుకే ఈ వ్యాపారం చేసేవారు ఇది మాత్రం మర్చిపోవద్దు. కిలో 250 నుంచి 5,000 రూపాయల వరకు హై ప్రైమ్ క్వాలిటీ ఉండేటటువంటి బాదాలు ఉంటాయి. సూపర్ ఫైన్ గ్రేడింగ్ అనేది కూడా ఉంటుంది. సో ఈ బాదం ప్రాసెస్ చేసే సమయంలోనే పూర్తిగా దీన్ని గ్రేడింగ్ చేస్తారు. పెద్ద పిక్కలు బాదం ఉంటే ఖచ్చితంగా ఇది క్వాలిటీ అనేది ఎక్కువ. సో రంగు కూడా మారవు, నలుపు అస్సలు రాదు, పుచ్చు కూడా పట్టదు. అందుకే ఇది హై ప్రైమ్ క్వాలిటీ అంటారు. సో రెండో క్వాలిటీ చూసుకుంటే సూపర్ ఫైన్ క్వాలిటీ. ఇవి కాస్త చెప్పుకున్న దానికంటే కొంచెం చిన్నగా ఉంటాయి. సో తర్వాత బాదం ఇంకా చిన్నవి. సో ఈ విధంగా మనం సైజ్ తగ్గుతూ ఉంటే, కొంచెం బాదం పిక్క పరిమాణం తగ్గుతూ ఉంటే క్వాలిటీ అనేది కింద వరకు తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా గ్రేడింగ్ అయితే చేస్తారు. పిక్క నుంచి బాదం పలుకుల వరకు సుమారు 5-6 రకాలుగా గ్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మన ఇండియాలో మన ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడ మనకి సేల్ అనేది బీభత్సంగా పెరుగుతూనే ఉంది 2003 సంవత్సరం నుంచి. సో అత్యంత క్వాలిటీ బాదం ఏంటనేది చూసుకుంటే మమరా బాదం. ఇది మనకి ఎక్కువగా ఆన్లైన్లో దొరుకుతుంది. కొన్ని షాప్స్లో మాత్రమే ఇది ప్యాకెట్స్ రూపంలో కూడా అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే అత్యధిక రేట్ ఇది కిలో 5,000 నుంచి 6,000 రూపాయల వరకు అమ్ముతారు. అయితే ఈ బాదం ఎక్కువ ఎవరు వాడతారు అంటే 5 స్టార్ హోటల్స్లోని ప్రముఖ బేకరీలు, చాలా బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే ఈ ప్రైమ్ బాదంని వాడుతూ ఉంటారు. సో మనం కొనే బాదం రేటుకి దీనికి డిఫరెన్స్ ఎంత అంటే 80% డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కిలో 600 నుంచి కొనేది ఎక్కడ, ఇది దాదాపు 5,000 నుంచి 6,000 వరకు ఉంటుంది. అంత డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ బాదం స్టోరీ అయితే మనం తెలుసుకున్నాం. మరి బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది ఈ బాదం పప్పు గురించి చూద్దాం. ముందుగా మనం ఓ షాప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో రిటైల్గా, హోల్సేల్గా చేయొచ్చు. 2 రకాలుగా బిజినెస్ చేసుకోవచ్చు. కాబట్టి చాలా చిన్నగా మనం స్టార్ట్ చేసుకోవాలంటే 70 గజాల నుంచి తీసుకోవచ్చు, 70 నుంచి 100 గజాల్లో తీసుకోవచ్చు. భారీగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని హోల్సేల్గా డీలర్షిప్స్ ఇచ్చే విధంగా ప్యాకింగ్ పెట్టుకొని ఈ విధంగా మనం ప్రాసెస్గా వెళ్ళాలంటే 500 గజాల వరకు తీసుకోవచ్చు. ఇక ఇన్వెస్ట్మెంట్ బట్టి మనం తీసుకునేటటువంటి ప్లేస్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాం. సో దీనికి కూడా అన్ని రకాలుగా రిజిస్ట్రేషన్స్ అన్నీ చేయించుకునే స్టార్ట్ చేసుకోవాలి. GST నమోదు తప్పనిసరి. ట్రేడ్ లైసెన్స్ లోకల్ అథారిటీ నుంచి తీసుకోవాలి. మనం ఒక బ్రాండింగ్తో రిజిస్ట్రేషన్ చేయించుకొని వెళ్తే మన బ్రాండ్ అనేది రికగ్నైజ్ అవుతుంది ఈజీగా ఎవరికైనా చెప్పడానికైనా. సో కంపెనీ నేమ్ని రిజిస్టర్ చేసుకుంటాం. ఒకవేళ మనకి పార్ట్నర్స్ ఉంటే పార్ట్నర్షిప్కి సంబంధించింది కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఒక లోగో, సో మనం ఒక ప్యాకింగ్తో వెళ్ళాలనుకుంటే లోగో డిజైన్ చేయించుకొని దానికి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. FSSAI రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి. లేబర్ లైసెన్స్ చేయించుకోవాలి. MSME రిజిస్ట్రేషన్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా చేసుకున్నాక మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. అయితే ఇవన్నీ కూడా ఒకే ఒక చోట బిజినెస్ సంబంధించి మనం ఇవన్నీ నమోదు చేయించుకోవాలనుకుంటే ట్యాక్స్ కన్సల్టెంట్ ద్వారా ఈజీగా మనం చేసుకోవచ్చు.
సో మనం ఈ బిజినెస్ని ఎన్ని రకాలుగా చేయాలంటే 2 రకాలుగా చేసుకోవచ్చు ఆల్రెడీ చెప్పినట్టు. సో బల్క్గా మనం తీసుకువచ్చి ప్యాకింగ్ చేసి దీన్ని మనం మార్కెట్లో బ్రాండింగ్తో అమ్ముకోవచ్చు. లేదా మనం వీటిని బస్తాల్లో తీసుకువచ్చి రిటైల్గా 1 కిలో, 5 కిలోలు, 10 కిలోలు షాపుల వాళ్ళకు కూడా సేల్ చేసుకోవచ్చు. సో ప్యాకింగ్ బట్టి హై ప్రైమ్ క్వాలిటీ ఇచ్చే విధంగా కూడా మనం వీటిని తయారు చేసి అమ్ముకోవచ్చు. ఈ విధంగా 2 రకాలుగా మనం బిజినెస్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. కానీ ఇక్కడ విషయాన్ని గమనించాలి. మనం ఈ బిజినెస్ చేయాలనుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ బట్టి 2 రకాలుగా డివైడ్ అవ్వాలి. ఒక 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్లో చేసుకోవాలనుకుంటే రిటైల్గానే స్టార్ట్ చేసుకుంటాం. 50 లక్షల రూపాయలు, 70 లక్షల రూపాయలు భారీ ఇన్వెస్ట్మెంట్ లేదా 40 లక్షల రూపాయలు భారీ ఇన్వెస్ట్మెంట్తో వెళ్తే మొత్తం మిషనరీ వస్తుంది, ప్యాకింగ్ అవుతుంది, డిస్ట్రిబ్యూటర్షిప్ ఇవ్వచ్చు, లోగో కంపెనీ డిజైన్తో మనం వెళ్ళొచ్చు. కాబట్టి 2వ రకంగా కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. డిపెండ్స్ మన ఇన్వెస్ట్మెంట్ బట్టి ఈ బిజినెస్ చేసే విధానం ఉంటుంది. అయితే మనం ఏపీలో ఏదైనా ఇలా బిజినెస్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే మనం చూసుకున్నట్లయితే ఏపీలో అయితే విజయవాడ, విశాఖపట్నం నుంచి హోల్సేల్గా తీసుకొచ్చి మనం వీటిని చేసుకోవచ్చు. ఇక మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్, వరంగల్ మార్కెట్లో చాలా పెద్ద మార్కెట్ ఇది. ఈ మార్కెట్ నుంచి మనం తీసుకొచ్చి హోల్సేల్గా అమ్ముకోవచ్చు. అయితే వీళ్ళు కూడా తెచ్చేది ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచే. సో వాళ్ళంటే బల్క్గా తీసుకువస్తారు కాబట్టి మనం ఒక 4-5 లక్షల రూపాయలు పెట్టుబడితో పెట్టుకుంటాం కాబట్టి వాళ్ళ నుంచి తెచ్చుకుంటాం. లేదు మనమే 40-50 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ చేయాలనుకుంటే వీళ్ళ దగ్గర కూడా వెళ్ళక్కర్లేదు. నేరుగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచే హోల్సేల్గా తెచ్చుకోవచ్చు. సో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ బట్టి మీరు తెచ్చుకునే స్టాక్ డిసైడ్ అయ్యేటువంటి స్టేట్స్, ప్లేస్లు కూడా ఉంటాయి. సో ఇక్కడ దేశంలో మనం చూద్దాం తక్కువ రేటుకి బాదం ఎక్కడ దొరుకుతుంది, అక్కడి నుంచి మనం ఇక్కడికి ఏ విధంగా తెచ్చుకొని ప్రాసెస్ చేసుకోవాలనేది. సో మనం చూద్దాం ఎక్కడ హోల్సేల్గా ఈ బాదం దొరుకుతుందంటే మనకి దగ్గర ప్రాంతాల్లో చూసుకుంటే హైదరాబాద్ బేగం బజార్లో చూసుకోవచ్చు. 4-5 మార్కెట్స్ ఉన్నాయి, అక్కడి నుంచి మనం తెచ్చుకోవచ్చు. సో ఢిల్లీలో చూస్తే సడల్ బజార్, మొత్తం కిరాణా స్పైసెస్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ చాలా వరకు ఢిల్లీ, ముంబైలో ఎక్కువగా ఉంటాయి. సో సడల్ బజార్లో చూసుకున్నట్లయితే కిరాణా, మసాలా ఐటమ్స్, అలాగే ఇక్కడ ఈ బాదం, కిస్మిస్, జీడిపప్పు ఇవన్నీ కూడా హోల్సేల్గా అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. సో కంపేర్ టు జీడిపప్పు కంటే బాదమే అక్కడ తక్కువ ఉంటుంది, జీడిపప్పు మన ప్రాంతాల్లోనే తక్కువ. సో ఢిల్లీ సడల్ బజార్లో తెచ్చుకోవచ్చు. ముంబై మిర్చి గల్లీ, కిరాణా ఐటమ్స్ అన్నిటికీ అడ్డా అంటే మిర్చి గల్లీ, అక్కడి నుంచి కూడా మనం తీసుకురావచ్చు. ఇక యశ్వంత్పూర్లో చూసుకుంటే హోల్సేల్గా కూడా మనం అక్కడి నుంచి తీసుకొచ్చి బిజినెస్ చేసుకోవచ్చు. చిత్తూరు, ఇటు రాయలసీమ ప్రాంతాల్లో ఎవరైనా చేసుకోవాలంటే అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి చేసుకోవచ్చు. అయితే మనం ఈ బాదం ఏ విధంగా తీసుకురావాలని చూసినట్లయితే అన్ని చోట్ల ఒకే విధమైనటువంటి గ్రేడింగ్ ఉండదు, ఒక్కో చోట ఒక విధమైన గ్రేడింగ్ ఉంటుంది. కొంచెం లావు ఉండేటువంటి పిక్క ఒక కాస్ట్ ఉంటే, కొంచెం పెద్దగా ఉండేటటువంటి పిక్క ఒక కాస్ట్ ఉంటుంది. ఈ విధంగా గ్రేడింగ్ బట్టి మనకి ఇచ్చేటటువంటి ధర కూడా మారుతూ ఉంటుంది. సో మనం ఏ విధంగా కొంటే మనకి తక్కువ రేటు వస్తుందంటే 5 కేజీలు 10 కేజీలు అడిగితే ఆ రేటుకి అయితే ఇవ్వరు. సో బల్క్ అంటే క్వింటాల లెక్కన, టన్ను లెక్కన తీసుకుంటే 20% డిఫరెన్స్ అయితే టన్నుల్లో వస్తుంది. సో క్వింటాల్ లెక్కన తీసుకుంటే 10% డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అంటే మీరు ఒక టన్ను తీసుకుంటే 20% డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది రిటైల్కి దీనికి. సో మీరు ఒకవేళ చాలా తక్కువలో తీసుకుంటే 70 కేజీలు 80 కేజీలో తీసుకుంటే 10% 15% లోపే మాత్రమే మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మనకి ఇక్కడ మొక్క నుంచి ఒక బద్ద రూపంలో ఈజీగా ప్రైస్ డిఫరెన్స్ అనేది వాళ్ళే తెలియచేస్తూ ఉంటారు. అంటే మనం ఇప్పుడు బాదం గీర్ లాంటివి, బాదం మిల్క్ షేక్ లాంటివి తాగుతూ ఉంటాం, కొన్ని స్వీట్స్ తింటూ ఉంటాం. అక్కడ మనం బాదం పప్పు మొత్తం పెట్టరు, పలుకుల కింద వేస్తూ ఉంటారు. అంటే నేరుగా ఇది ప్రాసెస్ చేసినప్పుడే బాదం పప్పుని ఈ పిక్కల కింద వచ్చినట్టు దాంట్లో మనకు చూసుకున్నట్లయితే గ్రేడింగ్లో చాలా చిన్న చిన్న పలుకులు ఉండేవి పక్కన పెడతారు. అవి బస్తాల లెక్కన కేజీ 200, 150, 300 అంటే హై ప్రైమ్ క్వాలిటీ డిపెండ్స్ బట్టి ఇది తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ కిలో బాదం 1200 అయిపోయిందంటే ఇది కేజీ 450 నుంచి 500 అమ్ముతూ ఉంటారు. సో మామూలు టైంలో 800, 700 ఉంటే 200 నుంచి 170 రూపాయలు కూడా అమ్ముతూ ఉంటారు. సో ఈ విధంగా మీడియం ప్రీమియం, సూపర్ ప్రీమియం, హై సూపర్ ప్రీమియం క్వాలిటీ, ఫైన్ బాదం ఈ విధంగా 5 రకాలుగా గ్రేడ్ చేసి అమ్ముతూ ఉంటారు. అంటే మీకు 170 రూపాయల నుంచి, నేను చెప్పేది ఏంటంటే గ్రేడింగ్ చూసిన తర్వాత మీరు 800 రూపాయల బాదం హై క్వాలిటీ ఉన్నట్లయితే ఇది 150గా వస్తుంది. ఒకవేళ 1300, 1500 రూపాయల బాదం ఉంటే ఇదే 500 రూపాయలకు అమ్ముతూ ఉంటారు. సో ఈ విధంగా అతి తక్కువ రేటు 500, 600 నుంచి 800, 900, 1200, 1500 రూపాయల వరకు గ్రేడింగ్ బట్టి అమ్ముతూ ఉంటారు. సో ప్రస్తుతం జస్ట్ ఇప్పుడున్న ఎగ్జాంపుల్ రేట్ తీసుకుందాం. ఇదే రేట్ ఉంటుందని ఎప్పుడు చెప్పలేం కదా, పెట్రోల్ రేట్ లానే ఇది కూడా మారిపోతూ ఉంటుంది రోజు రోజుకి. సో 250 నుంచి 1500 రూపాయల వరకు మన మార్కెట్లో జస్ట్ దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే 1500 వరకు హై బ్రాండ్ ఉండేటటువంటి క్వాలిటీది ఉంటుంది. సో మార్కెట్లో మనకి ఏ విధంగా బ్రాండ్ సేల్ ఉంటుంది, ఏ విధమైన బాదం మనకి ఎక్కువ సేల్ ఉంటుంది అనేది తెలుసుకొని వాటిని మనం క్వింటాల లెక్కన తెచ్చుకొని బిజినెస్ చేసుకోవాలి. అయితే మనకి ఏది తీసుకున్నా అంటే 250 రూపాయలు తీసుకుంటే కిలోకి 30 నుంచి 40 రూపాయలు మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. 500 నుంచి 800 రూపాయలు తీసుకుంటే కిలోకి 50 నుంచి 70 రూపాయల వరకు వస్తుంది. ఇలా హోల్సేల్గా తీసుకువచ్చి క్వింటాలలోని అదేవిధంగా టన్నుల్లో తీసుకొచ్చి అమ్ముకుంటే మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు ఎగ్జాంపుల్గా క్వింటాల్లో చూసుకుందాం, రోజుకి విధంగా 3 నుంచి 5,000 రూపాయల ప్రాఫిట్ అయితే వస్తుంది. బల్క్గా చేసుకుంటే 10,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. సో ఈ విధంగా బల్క్గా మనం బిజినెస్ చేయాలనుకుంటే ఎక్కువ సేల్ ఉంటుంది కాబట్టి 2 స్టాఫ్ ఉంటే సరిపోతుంది. ఇలా 4-5 రకాల బాదం తీసుకొచ్చి గ్రేడింగ్ చేసింది మీ ప్రాంతంలోనే అమ్ముకోవచ్చు.
ఇక బస్తాల్లో మనం తీసుకొచ్చే విధంగా వ్యాపారం చేస్తాం. అయితే మరొక బిజినెస్ స్ట్రాటజీ బ్రాండెడ్ ఐటెమ్‌గా మనం ప్యాకింగ్ చేసి ఫైన్ క్వాలిటీ బాదం కూడా అమ్ముకోవచ్చు. అంటే ప్యూర్‌గా మొత్తం దాన్ని పూర్తిగా జల్లించి అందులో ఎటువంటి చిన్న దాంట్లో ఏమంటారంటే మనకి పుచ్చులు గానీ, బ్లాక్ వచ్చింది గానీ, ఈ విధంగా ఏది లేకుండా హై క్వాలిటీ బ్రాండింగ్‌ది మనం చేసినట్లయితే సూపర్ సేల్ కూడా ఉంటుంది. ఎలాంటి మచ్చలు ఉండకూడదు, విరిగిపోయి ఉండకూడదు, చిన్న పుల్లల్లాంటివి కూడా ఉండకూడదు. ఈ విధంగా బాదం తీసుకొచ్చి మనం క్వాలిటీది ప్యాకింగ్ చేసి అమ్మితే కిలో 1000 నుంచి 2000 వరకు క్వాలిటీ బాదం అమ్ముకోవచ్చు. సో, ఈ విధంగా మనం ఒక బ్రాండ్ పేరుతో వెళ్తే, సో, ఆ బ్రాండ్ నచ్చింది, క్వాలిటీ ఉందనుకుంటే మళ్ళీ అదే బ్రాండ్ కావాలని అడుగుతూ ఉంటారు. మనం చూసినట్లయితే ఇప్పుడు చాలా బ్రాండ్స్ ఈ విధంగానే మనకు మార్కెట్‌లో వచ్చాయి. ఈ విధంగా మనం బిజినెస్ చేసుకున్నా మంచి క్వాలిటీది మనం ఇచ్చినట్టు ఉంటుంది. కిలోకి నార్మల్ రిటైల్ అమ్మేదానికి 70, 80 వస్తే ఇది దాదాపు రూ. 250 వరకు ప్రాఫిట్ వస్తుంది. ఈ విధంగా కిరాణా షాపులకి, డ్రై ఫ్రూట్స్, నట్ షాపులకి ప్యాకింగ్ చేసి ఇవ్వచ్చు. అయితే చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇలా చెప్తున్నారు రూ. 50, 60 వస్తుందని. నో, ఖచ్చితంగా ప్యాకింగ్ చేసిన దానికి బయట చాలామంది కస్టమర్లకి చెప్పేది వేరే కంపెనీ దానికంటే ఈ కంపెనీదే చాలా బాగుంటుందని కూడా చెప్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. సో, ఈ విధంగా క్వాలిటీ ఉండేది ప్యాకింగ్ చేసి ఈ విధంగా అమ్మితే కిలోకి 100 నుంచి 150, ఇంకా హై ప్రైమ్ క్వాలిటీది రూ. 250 ప్రాఫిట్ ఈజీగా కనిపిస్తూ ఉంటుంది ఈ బిజినెస్‌లో. ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేసి ఈ విధంగా కస్టమర్లకి తీసుకొని ఇస్తే వాళ్ళు కూడా ఇష్టపడతారు. క్వాలిటీ ఉందంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు. సో, మార్కెటింగ్ ఏ విధంగా చేయాలనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఇలా మనం ప్యాకింగ్ చేసుకున్నవి కిరాణా షాపులకి, ఫ్యాన్సీ షాప్స్‌కి, నట్స్, డ్రై ఫ్రూట్ షాపులకి, జ్యూస్ సెంటర్లకి, స్వీట్ షాపులకు కూడా ఇచ్చుకోవచ్చు. హోల్సేల్‌గా బేకరీలకి ఇవ్వచ్చు. అవి తయారు చేసే వాళ్ళు కూడా ఇవి తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ మనం మ్యాన్ పవర్‌తో ప్యాకింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్స్ కూడా వచ్చేసాయి. ఈ విధంగా మనం 100 గ్రాములు, 50 గ్రాములు, 200 గ్రాములు, 250 గ్రాములు, 500 గ్రాములు, 1 కిలో, 5 కిలో వరకు ఈ విధంగా మనం ప్యాకింగ్ చేసి కస్టమర్లకి ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో అందజేయవచ్చు. సో, మీ సొంత ఊర్లోనే ఉండి నలుగురు, ఐదుగురు ఉపాధి కల్పిస్తూ తక్కువ పెట్టుబడితో కూడా బిజినెస్ చేసుకోవచ్చు. మీకు భారీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేటటువంటి ఆర్థిక స్తోమత ఉంటే 40, 50 లక్షల రూపాయలు కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. బస్తాల్లో మీరే హోల్సేల్‌గా కిరాణా షాపులు కూడా ఇచ్చుకోవచ్చు. వేరే ప్రాంతం నుంచి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మీకే బిజినెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో, ఈ విధంగా మీ సొంత ప్రాంతంలోనే ఇలా బిజినెస్ చేసుకుంటే మంచి లాభాలు గడించుకోవచ్చు. అయితే అందరూ ఇదేమైనా బిజినెస్ చేస్తున్నారు కదా అంటే, అందరూ చేసే బిజినెస్‌లోనైనా మనం కొత్తగా బిజినెస్ చేయొచ్చు. అలాగే క్వాలిటీది అందించినట్లయితే కస్టమర్లు ఆ బ్రాండ్‌ది మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతూ ఉంటారు. ఎన్నో కంపెనీలు మనం చూస్తూ ఉన్నాం, ఎంఎన్‌సీ కంపెనీలు. ఈ విధంగానే బ్రాండింగ్‌తో ముందుకు వెళ్తూ ఉంటాయి. ఆ విధంగా క్వాలిటీ ప్రొడక్ట్ అందించినట్లయితే ఈ బిజినెస్‌కి తిరిగే ఉండదు. చూసారుగా, ఈ విధంగా బాదం పప్పు బిజినెస్‌ని మీ సొంత ప్రాంతంలోనే చేసుకోవచ్చు. ఈ బిజినెస్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు నేను తెలియచేశాను. దీనిపై ఏదైనా సందేహాలు, అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కొత్తగా మా ఓన్ బిజినెస్ గురు ఛానల్‌ని చూసినట్లయితే మా బిజినెస్ వీడియోలు చాలా ఉంటాయి. వాటిని ఒకసారి పరిశీలించండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో త్వరలో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.